మరి ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అయ్యారు కదా, దాని గురించి మీరేమంటారు? కవిత గారు అరెస్ట్ అయింది వాస్తవమే. వాళ్ళు చేసిన తప్పుకు ఆమె అరెస్ట్ అయింది మేడం. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి ఇప్పుడు కవిత గారిని అరెస్ట్ చేశారని మీరు అనుకుంటున్నారా? ఇది రాజకీయ కుట్ర అనుకుంటున్నారా, లేకపోతే పర్సనల్ అని మీరు అనుకుంటున్నారా? కాంగ్రెస్ ఏమి చేయలేదు. వాస్తవానికి అయితే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటే కుమ్మకాయ వాళ్ళు కాంగ్రెస్ మీద అపోహలు లేపుతున్నారు మేడం. మరి ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు కదా, బెయిల్ మీద వచ్చే అవకాశాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఆమె చూద్దాం రాను రాను ఎట్లయితుందో ఏమో మేడం, మనం చెప్పగలం. ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అయ్యారు కదా లిక్కర్ స్కామ్లో, ఇప్పుడు అది ఎంతవరకు తప్పు అని అనుకుంటున్నారు మీరు? చాలా వరకు తప్పు మేడం. అట్లాంటివి చేసేది లేకుండే ఆమె ఇంకా చేయలే అని కప్పిపుచ్చుకుంటున్నారు. అది ఆమె ఒక లేడీ అయి ఉండి ఇట్లాంటివి చేయడం చాలా తప్పు. మరి ఇప్పుడు 190 కోట్లు తీసేసుకొని హైదరాబాద్లో ప్రాపర్టీస్ కొనుక్కున్నారని అని చెప్తున్నారు, అది ఎంతవరకు వాస్తవం అని మీరు అనుకుంటున్నారు? వాస్తవమే కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మొత్తం ఖాళీ అయిపోయింది ఏం లేదు అంటున్నారు కదా, వీళ్ళే తీసుకోవచ్చు మొత్తం అని. అంటే మీకు గత ప్రభుత్వంలో ఎట్లా ఉండేది బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు? కొంచెం పర్వాలేదు. కొన్ని మొదట్లో మంచిగా చేసిండు కేసీఆర్, తర్వాత ఇక చేయడం మానేసిండు ప్రజలకు. ఇంకోటి ఉద్యోగాలు ఇవ్వలేదు, ఎడ్యుకేషన్ గురించి అస్సలు పట్టించుకోలేదు ఆయన కేసీఆర్. ఎడ్యుకేషన్ గురించి అసలు పట్టించుకోలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈ డ్వాక్రా మహిళలకు అసలు మహిళల గురించి కూడా ఎక్కువ పట్టించుకోలేదు కేసీఆర్. ఇప్పుడు రిమాండ్లో ఉన్న కవిత గారు బెయిల్ మీద వచ్చే అవకాశాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారా? చెప్పలేము, ఇక ఆయన కేసీఆర్ కదా, చేయగలుగుతాడు, తెప్పిస్తాడు కూతుర్ని. మరి ఇప్పుడు ఇది కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కలిసి వీడిని జైలు వేశారని మీరు అనుకుంటున్నారు? లే ఆమె తప్పు చేసింది కాబట్టే వేసి వాళ్ళే వేసి